కళాశాలలో హాస్యానికి కూడా ప్రముఖ స్థానం ఉందని గుంటూరు హిందూ కళాశాల ఆంగ్లోపన్యాసకులు డాక్టర్ నందనవనం శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం చేతన సంగీత సాహిత్య సాంస్కృతిక వేదిక నెల్లూరు ఏర్పాటు చేసిన చాటుపద్యం హాస్యం అనే అంశంపై ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కష్టాలు కన్నీళ్లు మర్చిపోయే శక్తి హాస్యానికి ఉందన్నారు. తెలుగు సాహిత్యంలో హాస్యానికి ప్రముఖ స్థానం ఉందని కొనియాడారు. గత సంవత్సరం నుండి కార్యక్రమాలు ప్రతి నెల నిర్వహించడం అభినందనలు ఏమని ఆయన చేతన సంస్థను ప్రశంసించారు. మధ్య కళా పరిషత్ అధ్యక్షుడు శ్రీ మెట్టు రామచంద్ర ప్రసాద్, నెల్లూరు జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు జయప్రకాష్, చేతన సంస్థ నిర్వాహకులు డాక్టర్ ఎం సుబ్రహ్మణ్యం, వై శేషగిరి పాల్గొన్నారు. సాహితీవేత్తలకు అందరికీ నమస్కారాలు. ఈరోజు చాటు పద్యాలు వాటి మీద హాస్యం అనే సబ్జెక్ట్ మీద మాట్లాడమన్నారు ఉపన్యాసకుల వారిని. చాటువులు అంటే మనకు సాధారణంగా ప్రతి కావ్యంలో కూడా ఒక ఇతివృత్తం, ఒక కథ, దానికి మొదలు, నడుమ, ముగింపు ఇవన్నీ ఉంటాయి. అలా కాకుండా ఎక్కడికక్కడ ఏదో ఒక సందర్భంలో ఒక కవి వాక్యాలన్నీ ప్రోస్లో కాకుండా ఒక పద్య రూపంలో చెప్తాడు. ఆ సందర్భానికి మాత్రమే సంబంధించి ఒక పద్యం చెప్తాడు. వాటినే మనం చాటు పద్యాలు అంటున్నాం. మనకి ప్రాచీన కాలంలో శ్రీనాథుడు చాటు పద్యాలు చాలా ప్రసిద్ధం. తర్వాత ఈ చాటు పద్యాన్ని మన ఈ నెల్లూరు వాస్తవ్యులైనటువంటి దీపాల పుట్టే శాస్త్రి గారు చాటు పద్య మణిమంజరి గారి పేరు బాగా చాలా చాటు పద్యాలను సేకరించాయని ఒక ప్రాంతంలో రాశారు. ఇకపోతే అంతకుముందు ఇంకా ప్రాచీన కవి వేములవాడ అనుకుంటాను. ఆయన శాపానంతక సమర్థుడట. ఆయన కూడా ఎన్నో పద్యాలు, చాటు పద్యాలు చెప్తున్నారు. ఆయన కావ్యాలు లభించవు, కానీ ఆయన పేరు ప్రాచీన కాలంలో చాలా ప్రసిద్ధమైంది. వేములవాడ ప్రేమకవి, శ్రీనాథుడు. ఇక తర్వాత కొన్ని తెనాలి రామకృష్ణుడు కనిపిస్తారు. కొన్ని అక్కడక్కడ పద్యాలు హాస్య సంభాషమైనటువంటి ఏవైనా మొత్తం మీద మన ప్రాచీన సాహిత్యంలో నవరసాలలో ఈ హాస్యం అనేటటువంటి చాలా తక్కువగానే కనిపిస్తుంది. ఎక్కువగా శృంగారము, వీరము, కరుణము మొదలైనటువంటి రసాలే మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి ప్రాచీన సాహిత్యంలో. మరి ఈరోజు మన ఉపన్యాసకుల వారు మీరు చాటు పెట్టారు. అందులో ఉన్నటువంటి హాస్యం అనేది అది చాలా విచిత్రంగా ఉంటుంది. ఒక్కొక్క సందర్భంలో కొంతమందికి బాధ కలిగిస్తూ ఉంటాయి, కొంతమందికి నవ్వు కలిగిస్తూ ఉంటాయి. అటువంటి సన్నివేశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. వాటిని మంచి హాస్యంగా చెప్పరు. అందరికీ ఆనందయోగ్యమై అందరికీ చిరునవ్వు చింతింపజేసేటటువంటిదే సరైనటువంటి హాస్యం అని చెప్పి ప్రాచీనులు, పెద్దలు చెప్తూ ఉంటారు. నెల్లూరు సాహితీ ప్రియులందరికీ నమస్కరిస్తూ ఈ రోజున చాటు పద్యము హాస్యము అనేటువంటి అంశం మీద మాట్లాడడానికి బాపట్ల నుంచి నన్ను ఆహ్వానించారు. చాటు అంటే శ్రేష్టమైనటువంటి మాట అనేటువంటి అర్థం ఉన్నది. చాటు పద్యాలు చాలామంది కవులు అలవోకగా తమ అనుభవాన్ని రకరకాల అంశాల మీద కొద్దిగా సెటరికల్గా కూడా చెప్పారు, హాస్యపూరితంగా చెప్పారు. వాళ్ళ అనుభవాలని ఆ చక్కటి పద్య రూపాల్లో చెప్పారు. మనకు చాటువులు అనగానే మహాకవి శ్రీనాథుడు, అలానే తెనాలి రామకృష్ణ కవి, ఆడిదం సూరకవి, ఇలా ఎంతోమంది మనకు గుర్తుకొస్తున్నారు.
చాటు పద్యాలు చాలా ప్రముఖమైన పాత్ర వహించినాయి, అందులో అనుమానం ఏమీ లేదు. ఉదాహరణకి ఆడిన మాటను తప్పిన వాడిని గాడిద కొడక అంటూ అప్పుడప్పుడు సంబోధిస్తుంటారు. అలా సంబోధించడాన్ని విన్నటువంటి ఓ గాడిద అయ్యో వీడా నా కొడుకని అన్నట్లుగా మరి ఒక చాటు కూడా ఉన్నది. ఆడిన మాటలు తప్పిన వాణిని గాడిద కొడుకంచు తిట్టగా విని అయ్యో వీడా నా కొడుకని గాడిద ఏడ్చెంగదన్న ఘన సంపన్న. నేడు విద్యార్థులు కావచ్చు, యువత కావచ్చు, పూర్తిగా సాహిత్యాలకు, సాంస్కృతిక కార్యక్రమాలకు దూరంగా కావడం అనేది బాధాకరం. ఈ రోజున ఈ నృత్యాలకు, పాటలకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ పిల్లలు వీటిపై చూపెట్టలేదు. వాటిని నేటి తరంలో సాహిత్యం మీద, సాంస్కృతిక మీద అభిరుచి పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది. సుభద్రదేవి గారు స్కూల్ పిల్లలలో చేస్తున్నారు. భాస్కర్ రెడ్డి గారు కూడా ఈ మధ్యన కొన్ని విద్యార్థులతో సాహిత్యం మీద విద్యార్థులలో తపన పెంచాలని ప్రయత్నం చేస్తున్నారు. మెట్టు రాజేంద్ర ప్రసాద్ గారు పద్య కళా పరిషత్ స్థాపించి మన తెలుగులో మాత్రమే ఉన్నటువంటి వ్యాకరణము, పద్య విభాగాలను ప్రచారం చేయడంలో అహర్నిశలు కృషి చేస్తున్నారు. కాబట్టి నేను ఒకటే రిక్వెస్ట్ అందరికీ, అన్ని సంస్థలు ఉన్నాయి, చాలా సంస్థలు. బలరాం నాయుడు గారు తెలుగు సాహిత్యం మీద ప్రశ్నిస్తున్నారు. మనం ఎన్ని చేసినా యువత, విద్యార్థులు కనుక ఇంట్రెస్ట్ చూపెట్టడం ఉంటే కొంతకాలానికి ఇవన్నీ మరుగున పడిపోయే అవకాశం. ఇప్పుడు క్రికెట్ ఉంది చూస్తే చాలా ప్రాచుర్యం పొందుతుంది ఆటలు, కానీ మన సాహిత్యం మాత్రం విద్యార్థులలో, యువతలో ముందుకెళ్ళలేకపోతుంది. కార్పొరేట్ విద్య రావడం దానికి ముఖ్య కారణం. తర్వాత తల్లిదండ్రులకు తమ పిల్లలకు 100 మార్కులకు 105 మార్కులు కావాలని కోరుకోవడం. సహజంగా ఒక రోజు మన సాహిత్యానికి, సంస్కృతికి, మన నైతిక విలువలకు కూడా నేటి తరం దూరం అవుతుంది. అది పెంచడానికి చేతన సంస్థ చాలా సుదీర్ఘంగా కృషి చేస్తుంది. వారి హృదయపూర్వకంగా అభినందిస్తూ, అందరూ కూడా చాలామంది ఉన్నారు కాబట్టి అందరూ కూర్చొని ఏ విధంగా, నేనైతే సజెషన్ కాదు, చిన్న సూచన, నేను సుభద్రాదేవి మేడం కూడా ఒకసారి చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఏ విధంగా చేస్తే బాగుంటుంది, విద్యార్థులలో, యువతలో సాహిత్యంపై, సంస్కృతిక కార్యక్రమాలపై ఆసక్తి పెంచినందుకు ఒక బృహత్ కార్యక్రమం చేపట్టవలసిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. సభలో ఆశీనులై ఉన్నటువంటి సాహితీ వేత్తలకు అందరికీ నమస్కారాలు. ఈరోజు చాటు పద్యాలు, వాటి మీద హాస్యం శ్రీ జయప్రకాష్ గారు వారిని పూలమాలకృతం చేస్తారు. చేతనా సంస్థ తరఫున డాక్టర్ శ్రీనివాసరావు గారికి జ్ఞాపికను అతిథులందరూ కలిసి బహుకరిస్తారు. ఈ కార్యక్రమం కాగానే అందరూ గ్రూప్ ఫోటో తీసుకోవాల్సిందిగా మనవి. అట్టే ఉండండి, ఫోటో మేడం, అట్టే ఉండండి.
సార్ అట్టే ఉన్నాను సార్ ఉండాలి. సహజంగా ఏడిపించడం తప్పు కానీ నిరాశ చేయడం తప్పు కానీ మామూలుగా తన ఉన్నటువంటి భావాన్ని వ్యక్తపరుస్తున్నాడు చక్కగా. మేలిమి పసిండి ప్రవకడియాలగా మించిపోయే రత్నాల మించుదా. సామాన్యమైనటువంటి అందముగా రత్నాలు మించేటువంటి ఉదాహరణ ఒక అమ్మాయి నన్ను మించిపోతున్నావు. ఒక్క సెకండ్ అట్టే ఉండండి. ఇది హాస్యం కాదు కానీ ఒక కవి చక్కటి వలన పెడుతుంటే ఆమె ఉద్దేశించి చెప్పినటువంటి మాటలు ఏమంటున్నారో చూద్దాం. అంటే పల్లెటూళ్ళలో అంటే గ్రామాల్లో చక్కటి తెలుగులో మేలిమి పసుండి ప్రవకడియాలదాన మేలిమి పసుండి అట్టే ఉంది. అందరు నిలబడాను సార్, ఫోటో తీయాలి.